పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రైని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. అడగడం మర్చిపోయా, మీలో ఎంతమందికి ఆలు అంటే ఇష్టం? క్విక్ గా అయిపోతుంది, సింపుల్ గా ఉంటుంది, టేస్ట్ గా ఉంటుంది కదా. ఆలును ముందుగా మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకునేసి వాటర్ లో అయితే సోక్ చేసుకొని 2 times వాష్ చేసుకోండి. ఆలు మీద స్టార్చ్ మొత్తం పోయి మనకు క్రిస్పీగా కూడా ఉంటుంది. పాన్ లో 2 tablespoons ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆలును యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. కరివేపాకు లేక నేను ఇక్కడ కరివేపాకును యాడ్ చేశాను. ఒక మిక్సీ జార్ తీసుకునేసి 2 tablespoons కొబ్బరి పొడి, 10 వెల్లుల్లిపాయలు, 1 tablespoon కారం, 1 tablespoon ధనియాల పొడి వేసుకునేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫ్రై అవుతున్న ఆలులో ఈ పొడి మొత్తాన్ని వేసి మంచిగా మిక్స్ 5 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకోండి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకునేసి మిక్స్ చేసుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. సాంబారు పిల్లలకు ఎప్పుడైనా బాక్స్ పెట్టడానికి ఇలా ఆలు ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది.